హీరో అల్లు అర్జున్ అదుపులోకి తీసుకోలేదు. హీరో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. అలాగే మరి కాసేపట్లో నాంపల్లి కోర్టులో మెజిస్ట్రేట్ ముందు ఆయనకు హాజరు కాచబోతున్నారు. అలాగే అటు రిమాండ్ కూడా విధించే అవకాశం ఉందని మా ప్రతినిధి సునీల్ అందిస్తున్న లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ బట్టి తెలుస్తోంది. ఈ రోజు ఉదయం జూబ్లీహిల్స్ లో ఉన్న అల్లు అర్జున్ ఇంటికి పోలీసులు చేరుకున్నారు. ఒక సమయం ఇచ్చి ఒక 15-20 నిమిషాల సమయం ఇచ్చి ఆ పోలీసులు అటు అల్లు అర్జున్ అదుపులోకి తీసుకున్నారు. అదే సందర్భంలో పోలీసుల తీరుపై కొంత అల్లు అర్జున్ అసహనం వ్యక్తం చేస్తున్నట్లుగా మనకి సమాచారం అందుతోంది. కనీసం బట్టలు కూడా మార్చుకోనిరా, నేను మీకు సహకరిస్తానంటూ ఆయన చెప్పినట్టుగా తెలుస్తోంది. ఒక్కసారిగా ఆయన వెంటనే అదుపులోకి తీసుకుని నేరుగా చిక్కడపల్లి పిఎస్కి తీసుకొచ్చేశారు. ఎందుకంటే ఇన్సిడెంట్ జరిగిన సంజా థియేటర్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంది కాబట్టి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఆయన్ని విచారిస్తున్నారు. మరి కాసేపట్లో నాంపల్లి కోర్టుకు ఆయన్ని తరలించబోతున్నారు. మేజిస్ట్రేట్ ముందు హాజరుగా పరచబోతున్నారు. అలాగే ఆయనకు రిమాండ్ విధించి కస్టడీకి పోలీసులు కోరే అవకాశం కూడా ఉందన్నది లేటెస్ట్గా అందుతున్న ఇన్ఫర్మేషన్ బట్టి తెలుస్తోంది. వెంటనే అటు అల్లు అర్జున్ని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి తరలించిన వెంటనే తండ్రి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. అలాగే అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్ కూడా చేరుకున్నారు. అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి కూడా చేరుకున్నారు. భారీగా అల్లు అర్జున్ అభిమానులు కూడా అక్కడ చేరుకుంటున్న పరిస్థితుల్లో మరి కాసేపట్లో అల్లు అర్జున్ని నాంపల్లి కోర్టుకు తరలించబోతున్నారు. మనం 10 టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అరెస్టుకు ముందు అల్లు అర్జున్ జూబ్లీహిల్స్ లో ఉన్న అల్లు అర్జున్ నివాసంలో పోలీసులు ఆయన అదుపులో తీసుకుంటున్న ఆ దృశ్యాలు మనం చూడొచ్చు. నేరుగా అదుపులోకి తీసుకొని ఆయన్ను అటు చిక్కడపల్లి పిఎస్కు తరలించారు. మనకు తెలుసు డిసెంబర్ 4న పుష్ప సినిమా రిలీజ్ అయింది. సంజయ్ థియేటర్లో ఆ ముందు రోజు అంటే డిసెంబర్ 3 ముందు రోజు ప్రీమియర్ షో సందర్భంగా అల్లు అర్జున్ అక్కడికి రావడం, అటు అభిమానుల సందోహం ఎక్కువ అవడంతో అక్కడ చెదరగొట్టడానికి పోలీసులు కొంత లాఠీ చార్జ్ చేయడంతో పూర్తిగా కొంత స్టాంపైడ్ అంటే తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఆల్రెడీ రేవతి అనే మహిళ మరణించింది. రేవతి తనయుడు తేజ్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి దేశవ్యాప్తంగా సంచలనం అయిపోయింది. అయితే ఈ సంఘటనకు సంబంధించి అల్లు అర్జున్ టీం పైన సంజయ్ థియేటర్ యాజమాన్యం పైన అక్కడ పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే ఈ కేసుతో మాకు ఎలాంటి సంబంధం లేదు, ఆ ఇన్సిడెంట్కు నాకు ఎలాంటి సంబంధం లేదని ఇప్పటికే అటు అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అది ఇంకా హైకోర్టులో విచారణకు రాలేదు. ఈ మెయిన్వైల్ టైంలోనే అల్లు అర్జున్ పోలీసులు అదుపులోకి తీసుకొని ఒక సెన్సేషన్ అయిపోయింది. ఖచ్చితంగా ఇప్పుడు ఏం జరగబోతుందన్న ఉత్కంఠ అందులోనే కనిపిస్తుంది. ఎందుకంటే ఒక పాన్ ఇండియా స్టార్, ఒక పెద్ద హీరోని అదుపులోకి తీసుకున్న సంగతి. ఎందుకంటే మనకు తెలుసు గత 3 రోజులుగా సినిమా ఇండస్ట్రీకి చెందిన మోహన్ బాబు ఎపిసోడే ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్ అయిన నేపథ్యంలో దానికి మించిన సెన్సేషన్ లాగా ఈరోజు అల్లు అర్జున్ అరెస్ట్ అనేది ప్రస్తుతం బిగ్ బ్రేకింగ్ న్యూస్ గా కనిపిస్తోంది. సునీల్, ఏం జరగబోతుంది ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? పోలీసులు నాంపల్లి పోలీస్ స్టేషన్కు అల్లు అర్జున్ ఏ సమయానికి తరలించే అవకాశం ఉంది? పూర్తి అప్డేట్స్ ఏంటి, లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి సునీల్? ప్రస్తుతం అయితే అల్లు అర్జున్ ఇంకా పోలీస్ స్టేషన్ లో ఉంచారు. మరి కాసేపులోనే ఇక్కడ నుంచి అటు నాంపల్లి కోర్టులో అంటే ముందస్తుగా ప్రాసెస్ ప్రకారం అతనికి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. వైద్య పరీక్షలు కంప్లీట్ చేసిన తర్వాత డైరెక్ట్ గా నాంపల్లి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారు. మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన తర్వాత ఇప్పుడు ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే చాలా కేసెస్ లో మనం చూసాం సతీష్, చాలా మంది మనం చూడొచ్చు రిమాండ్ యాక్సెప్ట్ చేస్తుందా, ఇక్కడ రిజెక్ట్ చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు కూడా కొద్దిసేపు ఇక్కడికి చేరుకున్నారు. అల్లు అర్జున్ తరపు న్యాయవాదులతో పాటు మరోవైపు అటు సంబంధించిన కుటుంబ సభ్యులు ఒక్కొక్కరిగా చేరుకున్నారు. మరోవైపు బాధితులు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడ బాధితులు కూడా చేరుకుంటారు, సంబంధించిన అభిమానులు కూడా ఇక్కడ చేరుకుంటారు. ఎందుకంటే మనం చూడొచ్చు ఒక పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతున్నటువంటి అల్లు అర్జున్ ని ఒక్కసారిగా ఇప్పుడు అరెస్ట్ చేయడం పట్ల అంటే పోలీసులు ఇప్పుడు అరెస్ట్ చేయడం పట్ల ఒక టెన్షన్ మాత్రం అయితే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో చోటు చేస్తుందని చెప్పవచ్చు. మొత్తం మీద అల్లు అర్జున్ తీరుపై మాత్రం అల్లు అర్జున్ పోలీసుల తీరుపై కూడా అల్లు అర్జున్ తీవ్ర అసహనం కూడా వ్యక్తం చేసినట్లు కూడా సమాచారం తెలిసింది. ఇంట్లోకి వచ్చినటువంటి పోలీసుల్ని అల్లు అర్జున్ నిలదీయడమే కాకుండా ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, కనీసం నోటీసులు కూడా ఇవ్వరా, కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వరా, బట్టలు మార్చుకునే టైం కూడా ఇవ్వరా, బెడ్రూమ్ లోకి మీరు ఎలా డైరెక్ట్ గా వస్తారంటూ కూడా పోలీసుల తీరుపై కూడా అల్లు అర్జున్ కొంత ఆగ్రహం కూడా వ్యక్తం చేసినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. ఏదేమైనప్పుడు కూడా పోలీసులు చేసే ప్రాసెస్ మాత్రం చాలా క్లియర్ గా ఉంటుంది. చట్టం ముందు అందరూ సమానం. ఎవరైనా సరే అటు ఎవరైనా తప్పు చేస్తే మాత్రం ఎవరిని కూడా పోలీసులు ఉపేక్షించారనే నానుడు ఈ రోజు అల్లు అర్జున్ అరెస్ట్ లో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే
ఎందుకంటే చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, చాలా పలుకుబడి ఉపయోగిస్తారు, పొలిటికల్ గా చాలా పలుకుబడి ఉంది, పాన్ ఇండియా లెవెల్లో ఉన్నాడు, చాలా మంది అతనికి కుటుంబ సభ్యులు ఉన్నారు, ఇట్లా చాలా మంది ప్రజలు, సామాన్య ప్రజలు ఊహించుకునే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా పోలీసులు కూడా ఈ కేసుని చాలా సీరియస్ గా తీసుకున్నారు. సతీష్, గతంలో మనం చూసాం డీసీపీ అటు సంబంధించిన అక్షాంక్ష్ యాదవ్ కూడా ప్రెస్ మీట్ పెట్టి అల్లు అర్జున్ పై మీ కేసు నమోదు చేసుకున్నాం. పరోక్షంగా అంటే ఎవరైనా వ్యక్తి మృతికి కారణమైతే పరోక్షంగా కారణమైనా ప్రత్యక్షంగా కారణమైనా అతను ముద్దాయే, చట్టం అదే చెప్తుంది. కాబట్టి అల్లు అర్జున్ పై కూడా సెక్షన్ 118(1) రెడ్ విత్ యాక్ట్ 3 and 5 కింద బిఎన్ఎస్ యాక్ట్ కింద కేసు కూడా నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆ సెక్షన్ లో కొన్ని సెక్షన్స్ కాగ్నిజబుల్ ఉంటాయి, నాన్ కాగ్నిజబుల్ ఉంటాయి. కానీ ఇది కాగ్నిజబుల్ అంటే సీరియస్ అఫెన్స్ కాబట్టి ఖచ్చితంగా ఈ కేసులో ఒక మహిళ మృతి చెందింది కాబట్టి ఈ కాగ్నిజబుల్ అఫెన్స్ లో ఎక్కడ కూడా నోటీసులు ఇవ్వాలని రూల్ ఎక్కడ కూడా లేదు. డైరెక్ట్ గా వెళ్ళి అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అది కూడా అటెంప్ట్ మర్డర్ కేసులోనైనా సరే, ఈ యొక్క సంబంధించిన మర్డర్ కేసులో అయినా సరే, అదేవిధంగా ఈ కేసులో అయినా సరే, ఎందుకంటే పరోక్షంగా ఈ కేసులో ఉన్నటువంటి ముద్దాయిని కూడా డైరెక్ట్ గా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేసే అధికారం పోలీసులకు ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలన్నా 41 CRPC నోటీసులు ఇవ్వాలని, ఇప్పుడు 35 సబ్ క్లాస్ 1 బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం నోటీసులు ఇవ్వాలని చెప్తున్నారు. కానీ ఈ కాగ్నిజబుల్ అఫెన్స్ లో ఖచ్చితంగా పోలీసులు సీరియస్ గా ఎక్కడ కూడా నోటీసులు ఇవ్వడానికి అవకాశం లేదు. డైరెక్ట్ గా వెళ్ళి అరెస్ట్ చేయొచ్చు. ఒకవేళ నోటీసులు ఇస్తే మళ్ళీ అతను నోటీసులు సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తారు. దానిపై కోర్టు అతన్ని అరెస్ట్ చేయొద్దని చెప్తుంది. మళ్ళీ అతను ఎక్కడైనా తప్పించుకునే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా డైరెక్ట్ గానే ఈరోజు పోలీసులు నేరుగా అల్లు అర్జున్ నివాసానికి వెళ్లారు. అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారు. ఇంట్లో ఉన్న అల్లు అర్జున్ ని బయటికి తీసుకొచ్చారు. డైరెక్ట్ గా కారు ఎక్కించుకొని డైరెక్ట్ మనం చూస్తున్నటువంటి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. కానీ బట్టలు మార్చుకునేందుకు సమయం ఇవ్వాలని చెప్తే ఆలోపు మళ్ళీ హైకోర్టులో అయినా ఏదైనా హౌస్ మోషన్ కానీ లంచ్ మోషన్ కానీ ఏమైనా పిటిషన్ వేసి మళ్ళీ బ్రేక్ చేసే అవకాశం ఉంది కదా. అందుకనే తాను ఎక్కడ కూడా పోలీసులు ఎవరికి కూడా ఛాన్స్ ఇవ్వలేదు. హుటాహుటిన అల్లు అర్జున్ ని తన నివాసంలో ఉన్నారు, ఎక్కడ ఎట్లా ఉన్నాడో కట్టు బట్టలతో డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి అల్లు అర్జున్ ని తీసుకొచ్చారు. ఇక అల్లు అర్జున్ అరెస్ట్ తో ఒక్కసారిగా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఒక గందరగోళమైనటువంటి వాతావరణం చోటు చేసుకుని సతీష్ మనం చూడొచ్చు. ఒక్కసారిగా చాలా మంది అభిమానులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, అదేవిధంగా రాజకీయ ప్రముఖులు కావచ్చు, ఒక్కొక్కరు ఇక్కడ చేరుకుంటారు. ఎందుకంటే వారికి సంబంధించిన ఇబ్బంది కూడా లోపలికి అనుమతించలేదు. మొత్తం బార్కెట్లు వేశారు. లోపల మనం చూస్తున్నటువంటి చిక్కడపల్లి గేట్ మొత్తం కూడా పూర్తిగా క్లోజ్ చేశారు. ఎందుకంటే ఎవరైనా వచ్చి లోపల ఏదైనా అల్లర్లు శాంతి భద్రతకు ఏమైనా విఘాతం కలిగిస్తారనే సమాచారంతో ముందస్తుగానే పోలీసులు పక్కా ప్లాన్ తో సతీష్ మనం చూడొచ్చు, పక్కా ప్లాన్ తో ఈరోజు అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తాము, ఇక్కడ ఇష్యూ జరుగుతుందనే సమాచారంతో ముందస్తుగానే పోలీసులు పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్టు మనకు చాలా స్పష్టంగా ఈ విజువల్ చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తం మీద అల్లు అర్జున్ ని మరి కాసేపట్లోనే రిమాండ్ ప్రాసెస్ జరుగుతుంది. లోపల రిమాండ్ జరుగుతుంది. రిమాండ్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత అతన్ని వైద్య పరీక్షలు అటు గాంధీకి తీసుకెళ్తారా, ఉస్మానియా హాస్పిటల్ తీసుకెళ్తారా అనేది కూడా మరి కాసేపట్లోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. హాస్పిటల్లో ఏదేమైనా కూడా ఒక ప్రభుత్వ హాస్పిటల్లో అతనికి వైద్య పరీక్షలు నిర్వహించి అతని హెల్త్ కండిషన్స్ బాగానే ఉందనే సర్టిఫికేట్ తీసుకున్న తర్వాతనే డైరెక్ట్ గా కోర్టుకు తీసుకెళ్తారు. కోర్టులో అతన్ని ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఇక వాదనలు జరుగుతాయి. అటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు కావచ్చు, మరోవైపు డిఫెన్స్ అల్లు అర్జున్ సంబంధించిన డిఫెన్స్ తరపున వాదనలు విన్న తర్వాత దీంట్లో మరి ఏ విధమైనటువంటి రిమాండ్ ని యాక్సెప్ట్ చేస్తుందా, రిమాండ్ ని కోర్టు రిజెక్ట్ చేస్తుంది. ఎందుకంటే మనం గతంలో అనేక కేసులు చూసాము. ఒక ఎమ్మెల్యే రాజా సింగ్ సంబంధించిన కేసులో కావచ్చు, చాలా మంది కేసులో కావచ్చు, ఇటీవల కాలంలో బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అరెస్ట్ లో రిమాండ్ రిజెక్ట్ చేసిన కేసు. కానీ ఇది మాత్రం చాలా సీరియస్ అఫెన్స్. ఎందుకంటే కాగ్నిజబుల్ అఫెన్స్ కాబట్టి, అంటే ఒక వ్యక్తి మహిళ మృతికి ప్రధాన కారకుడు అయినటువంటి అల్లు అర్జున్, అందుకు సంబంధించినటువంటి అన్ని ఎవిడెన్స్ కూడా పోలీసులు సేకరించారు. ఇక్కడ ఎవిడెన్స్ అనేది చాలా క్రూషియల్ అన్నట్టు. మనం ఎందుకంటే కోర్టులో ఒక ప్రొడ్యూస్ చేయాలంటే, ఒక వ్యక్తిని రిమాండ్ చేయాలంటే దానికి సంబంధించిన ఎవిడెన్స్ మొట్టమొదటిసారిగా చూస్తుంది. ఖచ్చితంగా లీగల్లో ఇది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. ఎందుకంటే ఒక లీగల్ గా అసలు ఎందుకు వచ్చాడు, ఎందుకు ఇష్యూ జరిగింది, ఎంతమంది అక్కడికి వచ్చారు, అసలు తోపులాట ఎట్లా జరిగింది, ఎవరెవరు బన్సర్లు వచ్చారు, ఎవరెవరు మీద పడ్డారు, ఆ మహిళ ఎట్లా చనిపోయింది, ఇవన్నీ కూడా పిన్ టు పిన్ ఎవిడెన్స్ అన్ని కూడా పోలీసులు సేకరించారు. ఆ ఎవిడెన్స్ మొత్తం కూడా ఈ రోజు కోర్టులో పోలీసులు సబ్మిట్ చేస్తారు. మరి సబ్మిట్ చేసిన తర్వాత అన్ని చూసిన తర్వాత ఖచ్చితంగా అల్లు అర్జున్ ని రిమాండ్ చేస్తుంది, రిమాండ్ రిజెక్ట్ చేస్తుందా, రిమాండ్ యాక్సెప్ట్ చేస్తుందా అనేది మాత్రము ఈరోజు సాయంత్రం కూడా ఒక పూర్తి క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనప్పుడు కూడా ఒక పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతున్నటువంటి అల్లు అర్జున్ ని ఒక్కసారిగా పోలీసులు అరెస్ట్ చేయడంతో, చిక్కడపల్లి పోలీసులు, అది కూడా హైదరాబాద్ లో అనేక సినిమా రిలీజ్ అయ్యాయి, అనేక సినిమా ప్రీ రిలీజ్ షోకి, స్పెషల్ షోకి అల్లు అర్జున్ వచ్చాడు, చాలా మంది వచ్చారు, చిరంజీవి వచ్చాడు, అల్లు అర్జున్ వచ్చాడు, పవన్ కళ్యాణ్, చాలా మంది వచ్చారు. కానీ ఎక్కడ కూడా ఒకరు చనిపోయినటువంటి దాఖలా కూడా ఇక్కడ చోటు చేసుకోలేదు. మొట్టమొదటిసారిగా
పుష్ప 2 4వ తారీఖు, ఈ నెల 4వ తారీఖున రాత్రి 10 గంటల సమయంలో ఒక్కసారిగా అల్లు అర్జున్ రావడంతోనే ఆ మహిళ రేవతి అనేటువంటి మహిళ చనిపోయింది. ఆ కుటుంబం మొత్తం కూడా తీవ్ర శోక సముద్రంలో ఉంది. ప్రస్తుతం ఇంకా వాళ్ళ బాబు కిమ్స్ హాస్పిటల్లో స్టిల్ నవ్వు కూడా ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. కానీ అల్లు అర్జున్ కేవలం ఎక్స్రే చేస్తాము, ఖచ్చితంగా కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పి చేతులు దులుపుకుంటే సరిపోదు, కానీ కాదు అని ఆరోపణలు కూడా వినపడుతుంది. ఎందుకంటే పోలీసులు చేసే ప్రాసెస్ వేరు. పోలీసులు ఏదంటే చట్టం ముందు వాళ్ళు డబ్బులు ఇచ్చాము కాంప్రమైజ్ అంటే ఊరుకోరు, కానీ వాళ్ళు చట్టం ముందు అందరు సమానులే. ఎందుకంటే పోలీసులు చేసే ప్రాసెస్ పోలీసులు చేస్తారు. కేసు నమోదు చేశారు, అతన్ని అరెస్ట్ చేశారు. ఈరోజు మరి కాసేపులోనే అతను వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేస్తారు. ఇది పోలీసులు చేస్తున్న ప్రాసెస్. ఎందుకంటే లీగల్గా అంటే చట్టం ఎలా చెప్తుందో ఆ విధంగానే నడుచుకోవాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంటుంది. కానీ ఇక్కడ వాళ్ళు కాంప్రమైజ్, ఇక్కడ మేము డబ్బులు ఇచ్చాము, ఇక ఏం కాదు, కేసు కాదు, ఏం కాదు, ఏమంటే కోర్టులో చూసుకున్నాం అని పోలీసులు అటు అల్లు అర్జున్ చెప్పినప్పుడు కూడా ఇక్కడ మాత్రం పోలీసులు మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో కూడా అదే జరిగింది. ప్రస్తుతం అల్లు అర్జున్ మాత్రం ఇంకా పోలీస్ స్టేషన్లో ఉంచారు, పోలీస్ స్టేషన్లోనే ఇంకా విచారిస్తున్నారు. ఆ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో, అది రిమాండ్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఆ రిమాండ్ ప్రాసెస్ మొత్తం కూడా పూర్తిగా చేస్తారు. రిమాండ్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత అతనికి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. వైద్య పరీక్షల తర్వాత హెల్త్ కండిషన్స్ బాగానే ఉందని ఒక సర్టిఫికేట్ తీసుకుంటారు. ఆ సర్టిఫికేట్ తో పాటు అల్లు అర్జున్ ఇద్దరిని కూడా తీసుకెళ్లి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారు. నాంపల్లి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన తర్వాత మళ్ళీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపిస్తారు. ఆ తర్వాత మళ్ళీ అల్లు అర్జున్ తరపు డిఫెన్స్ వాదనలు కూడా వినిపిస్తారు. డిఫెన్స్ లో ఏ విధమైన వాదనలు రేజ్ చేస్తారు, ఎందుకంటే అక్కడ చాలా క్లియర్ ఎవిడెన్స్ ఉన్నాయి. అల్లు అర్జున్ రావడంతోనే మహిళ మృతి చెందింది అనేది పోలీసుల వర్షన్. కానీ అల్లు అర్జున్ ఇప్పట్లో ఇది ఒక్కసారి రావడం కాదు, ఇంతకు ముందు కూడా అనేక సార్లు వచ్చారు. కానీ ఇంతకు ముందు వచ్చినప్పుడు ఎక్కడ కూడా ఎవరు చనిపోలేదు. ఇప్పుడు అల్లు అర్జున్ రావడంతోనే ఒక మహిళ మృతి చెందింది అనేది పోలీసుల వర్షన్. మరి కోర్టు కన్సిడర్ చేస్తుందా, పోలీసుల వర్షన్ తో ఏకీభవిస్తుందా లేదా డిఫెన్స్ వాదనలతో ఏకీభవిస్తుందా అనేది మాత్రము సాయంత్రం వరకు కూడా ఒక పూర్తి క్లారిటీ కూడా వచ్చే అవకాశం. ప్రస్తుతం ఇంకా అల్లు అర్జున్ మాత్రము చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు. ఆ ప్రాసెస్ రిమాండ్ ప్రాసెస్ అయితే కొనసాగుతుంది. ఇప్పటికే అటు మామగారు, అదేవిధంగా తన తండ్రి అల్లు అరవింద్, తన సోదరుడు అల్లు శిరీష్ అందరూ కూడా చేరుకున్నారు. ఇంకా చాలా మంది అభిమానులు కూడా ఇక్కడ చేరుకున్నారు. వారందరినీ కంట్రోల్ చేయడానికి పోలీసులు కూడా పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారని చెప్పవచ్చు. సతీష్, అంటే సునీల్, అంటే పెట్టిన సెక్షన్లు కానీ అలాగే ఇన్సిడెంట్లో అల్లు అర్జున్ ప్రమేయం ఇవన్నీ చూస్తున్నప్పుడు మీ అంచనా ఏంటి? ఎంతవరకు ఈ కేసు నుంచి ఆయన బయటపడే అవకాశం ఉంది? అసలు బయటపడతారా? మనం చూడొచ్చు సతీష్, ఒక వ్యక్తికి మృతికి కారణమైనటువంటి ప్రత్యక్షంగా మృతికి కారణమైన పరోక్షంగా మృతికి కారణమైన ముద్దాయే. ఖచ్చితంగా మనం చూడొచ్చు. మనం లీగల్గా, మీరు కూడా లీగల్గా చదివారు కాబట్టి చెప్తున్నాను, మీకు కూడా తెలుసు కాబట్టి అనేక అంశాలు లీగల్గా ఖచ్చితంగా ఎవరు ఎంతటి వ్యక్తులైనా సరే ఖచ్చితంగా చట్టం ముందు అందరూ సమానులే. కోర్టు ఎంతటి వారినైనా ఉపేక్షించే పరిస్థితి లేదు. ఎందుకంటే మనం గతంలో అనేక మందిని చూసాం. అటు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విషయంలో చూసాం. చాలా మంది విషయంలో అనేక కేసులలో కూడా ఖచ్చితంగా రిమాండ్ ప్రాసెస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కానీ పోలీసులు ఎంత మేరకు ఎవిడెన్స్ సబ్మిట్ చేస్తారు, ఎంత మేరకు వారి వాదనలు వినిపిస్తారనేది ఇక్కడ ప్రధానమైనటువంటి ప్రశ్న. ఎందుకంటే 118(1) రెడ్డి యాక్ట్ 3 and 5 ఏం చెప్తుందంటే పరోక్షంగా అల్లు అర్జున్ రావడంతోనే ఆ మహిళ మృతి చెందింది. ఆ మృతికి ప్రధాన కారణము అల్లు అర్జున్ అనేది పోలీసుల వర్షన్. ఈ వర్షన్ ని రుజువు చేయాలంటే అంటే కేవలం సెక్షన్స్ ఆల్టర్ చేసి కేవలం ఇతనిపై నమోదు చేసాం సెక్షన్స్ అంటే సరిపోదు. అందుకు సంబంధించినటువంటి ఎవిడెన్స్ కూడా కోర్టు పరిలోకి తీసుకుంటుంది. ఒకవేళ ఎవిడెన్స్ ఏది లేకపోతే మాత్రం ఖచ్చితంగా అతనికి నోటీసులు ఇచ్చి రిమాండ్ రిజెక్ట్ చేసే అవకాశం కూడా మనం గతంలో అనేక కేసులు చూసాం. ఒకవేళ ఈ కేసులో కనుక కాగ్నిజబుల్ రైట్ అఫెన్స్ కాబట్టి ఈ కేసులో ఖచ్చితంగా రిమాండ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ అతను కనుక తప్పు ఒప్పుకొని నిజంగానే జరిగింది, తన వల్ల నేను ఒకవేళ నా వల్ల ఇబ్బంది అయితే దానికి ఏమైనా కన్సిడర్ అవుతాడా లేదా దాన్ని డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేస్తారా? ఒకవేళ డిఫెండ్ చేసుకొని ఖచ్చితంగా వాళ్ళని డిఫెన్స్ వాదనలు పరిలో తీసుకుంటే బెయిల్ ఇస్తుందా? ఎందుకంటే బెయిల్ ఇచ్చే అవకాశం కూడా ఇందులో చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇది నాన్ బెయిలబుల్ అఫెన్స్ కాబట్టి ఖచ్చితంగా ఇందులో కూడా చాలా తక్కువగా ఉన్నాయి. కాబట్టి మరి బెయిలబుల్ సెక్షన్స్ కాదు, ఇది నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కాబట్టి బెయిల్ ఇచ్చే అవకాశాలు, ఒకవేళ డిఫెన్స్ వాదనలు పరిలోకి తీసుకుంటే బెయిల్ ఇచ్చే అవకాశం కూడా ఉందని చెప్పవచ్చు. మరోవైపు పీపీ వాదనతో ఏపీపిస్తే ఎవిడెన్స్ మెయిన్ ఇక్కడ కోర్టు పనిలో తీసుకుంటుంది. ఒకవేళ ఎవిడెన్స్ ఏమి ఉన్నాయి, ఏమి సబ్మిట్ చేశారు, దానికి సంబంధించిన రిపోర్ట్ ఏముంది, అక్కడ క్లూస్ టీమ్ రిపోర్ట్ కావచ్చు, మెడికల్ రిపోర్ట్స్ కావచ్చు, చనిపోయినటువంటి సంబంధించిన చనిపోయిన రేవతి పోస్ట్ మార్టం రిపోర్ట్ కావచ్చు, ఈ రిపోర్ట్లన్నీ కూడా సబ్మిట్ చేసిన తర్వాత కోర్టు మరి ఆ రిపోర్ట్లని కన్సిడర్ చేయాలా వద్దా అనేది అది కోర్టు విచక్షణ
విశ్లేషణ మీద ఆధారపడి ఉంటుంది, కోర్టు జడ్జి మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి దాన్ని గినక ఒకవేళ పనిలోకి తీసుకుంటే, ఈ రిపోర్ట్స్ అన్ని పనిలో తీసుకొని నిజంగానే అల్లు అర్జున్ పరోక్షంగా ఆ మహిళ రేవతి అనే మహిళ మృతికి కారణమయ్యాడని తెలిస్తే మాత్రం ఖచ్చితంగా అతన్ని జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించే అవకాశం ఉంది. ఒకవేళ జ్యుడిషియల్ రిమాండ్ తరలిస్తే చెంచోడుగా జైలుకి అల్లు అర్జున్ వెళ్ళక తప్పదు అని ఇక్కడ మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సతీష్, ఖచ్చితంగా మరి కాసేపట్లోనే ఇందుకు సంబంధించిన ప్రాసెస్ మొత్తం కూడా చేస్తున్నారు. కాబట్టి మెడికల్ రిపోర్ట్ అంటే మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు, అతను ఫిట్ గా ఉన్నాడా లేదా హెల్తీగా ఉన్నాడా అనేది మెడికల్ రిపోర్ట్ ఖచ్చితంగా ఎవరికైనా వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఆ వైద్య పరీక్షలు కంప్లీట్ చేసిన తర్వాత డైరెక్ట్ గా అల్లు అర్జున్ నాంపల్లి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారు. మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన తర్వాత ఆర్గ్యుమెంట్స్ విన్న తర్వాత మరి కోర్టుకు ఏ విధంగా రెస్పాండ్ అవుతారని మాత్రం సర్వత్రా ఎంటైర్ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా, ఇప్పుడు ఒక దేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా, ఎందుకంటే అల్లు అర్జున్ అనే వ్యక్తి ఇప్పుడు కేవలం రాష్ట్రానికి పరిమితం కాదు, రెండు రాష్ట్రాలకు పరిమితం, కేవలం ప్రపంచం మొత్తం కూడా పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతున్నటువంటి ఒక మల్టీ స్టార్ గా ఉన్నటువంటి వ్యక్తి, అతన్ని ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేయడం, ఇతన్ని అరెస్ట్ కాదు, అరెస్ట్ ఒక ప్రాసెస్ అయితే ఇతన్ని మళ్ళీ కోర్టులో రుజువు చేయాల్సి అతని డిమాండ్ తరలించడం మరొక పెద్ద ప్రాసెస్. కాబట్టి ఈ ప్రాసెస్ లో పోలీసులు సక్సెస్ అవుతారా లేదా అనేది కూడా మరి కాసేపులోనే క్లారిటీ కూడా వచ్చే అవకాశం. సతీష్, అంటే సునీల్, ఈ సెక్షన్స్ చూస్తున్నప్పుడు అసలు ఈ కేసులో అల్లు అర్జున్ కు బెయిల్ వచ్చే ఛాన్స్ ఉందా? ఎస్, నాన్ అవైలబుల్ వారెంట్ ఇక్కడ మనం చాలా క్లియర్ చెప్పొచ్చు. 118(1) రెడ్ విత్ యాక్ట్ 3 and 5 ఏం చెప్తుందంటే పరోక్షంగా ఏ వ్యక్తి కారణం అంటే డైరెక్ట్ గా మర్డర్ కేసు అన్నట్టే చెప్పుకోవచ్చు ఇక్కడ మనం. ఎందుకంటే మర్డర్ కేసులు అయితే 302, ఇప్పుడు మనం చూడొచ్చు 109 అటెండ్ మర్డర్ కేసు. ఈ సెక్షన్స్ మొత్తం కూడా ఏం చెప్తున్నాయంటే నాన్ అవైలబుల్ వారెంట్స్ ఇవన్నీ కూడా మనం లీగల్ గా ఇవన్నీ కూడా మర్డర్ చేసినటువంటి వ్యక్తికి ఏ విధంగా అయితే శిక్ష ఇస్తుందో 10 సంవత్సరాల శిక్ష పడుతుంది ఈ కేసులో. ఒకవేళ అరెస్ట్ అయ్యి జైల్లో పడితే శిక్ష రుజువు అయితే 10 years ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఈ కేసులో. కాబట్టి ఖచ్చితంగా ఈ కేసులో బెయిల్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఒకవేళ డిఫెన్స్ వాదనతో ఏకీభవిస్తే బెయిల్ ఇచ్చి అతనికి నోటీసులు ఇచ్చి విచారణకు సహకరించాలని చెప్పే అవకాశాలు కూడా కొంతవరకు అయితే ఉన్నాయని చెప్పవచ్చు. కాబట్టి ఎక్కువ శాతం అతను రిమాండ్కి వెళ్లే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అందుకు సంబంధించినటువంటి ఎవిడెన్స్ ఏం సబ్మిట్ చేస్తారనేది ఇక్కడ ప్రధానమైనటువంటి చర్చ. ఎందుకంటే కేవలం అరెస్ట్ చేశారు, కేసులు నమోదు చేశారు, కానీ అందుకు సంబంధించినటువంటి సాక్ష్యాలు ప్రొడ్యూస్ చేయడంలో పోలీసులు సఫలమవుతారా విఫలమవుతారా అనేది తేలాల్సిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఎవిడెన్స్ ఏమున్నాయి, ఎందుకు అతని ఇన్వాల్వ్మెంట్ ఉంది, అతను అల్లు అర్జున్ లోపలికి వెళ్ళినప్పుడు ఈ సంఘటన జరిగిందా, అల్లు అర్జున్ అక్కడ ప్రత్యక్షంగా ఉన్నప్పుడే ఈ సంఘటన జరిగిందా అనేది కూడా కోర్టు కన్సిడర్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ చూసిన తర్వాత కోర్టు 118(1) రెడ్ విత్ యాక్ట్ 3 and 5 ఉంది కాబట్టి బీఎన్ఎస్ యాక్ట్ ప్రకారం అందులో బెయిలబుల్ సెక్షన్ తక్కువ, నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కాబట్టి ఇందులో బెయిల్ ఇచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. మరి ఒకవేళ డిఫెన్స్ వాదనలతో ఏకీభవిస్తే మాత్రం ఖచ్చితంగా బెయిల్ వచ్చే అవకాశంలో కనబడుతుంది. మరోవైపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏదైతే పోలీసుల తరపు వాదనలు చాలా బలంగా వినిపించడం, అదేవిధంగా ఎవిడెన్స్ మొత్తం కూడా సబ్మిట్ చేయడంలోనే ఇందులో చాలా కీలక రోల్ పోషించాల్సిన అవసరం ఉంది. కేవలం అరెస్ట్ తోనే ఈ యొక్క వివాదం సద్మనం లేదు. ఈ అరెస్ట్ తర్వాత అతను రిమాండ్ చేయడంలోనే పోలీసులకు అసలైన ఛాలెంజ్ గా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి సతీష్. ఎందుకంటే కేవలం అరెస్ట్ చేస్తారు, చాలా కేసెస్ లో మనం చూసాం, అరెస్ట్ చేస్తారు, కోర్టు తీసుకెళ్తారు, కానీ కోర్టు రిజెక్ట్ అని చెప్తుంది, వాళ్ళని రిజెక్ట్ చేసి మళ్ళీ నోటీసులు ఇచ్చి వదిలేస్తారు లేదా బెయిల్ ఇచ్చి వదిలేస్తారు. ఇటీవల మనం చూసాం బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జి సంబంధించిన కేసులో కూడా రిమాండ్ రిజెక్ట్ చేసింది, కేవలం నోటీసులు ఇచ్చి వదిలేసింది. అలాంటి దఫాలో ఇప్పుడు అల్లు అర్జున్ సంబంధించిన ఒక పాన్ ఇండియా లెవెల్లో ప్రపంచ స్టార్ గా ఉన్నాడు, అనేక సోషల్ వర్క్స్ చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు అల్లు అర్జున్ ని మరి కోర్టు రిమాండ్ చేస్తుందా లేదా అతన్ని వదిలివేస్తుందా అనేది కూడా ఒక చర్చ మాత్రం కొనసాగుతుందని చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే అల్లు అర్జున్ సంబంధించిన ప్రాసెస్ మాత్రం ఇంకా మనం చూడొచ్చు, అల్లు అర్జున్ సంబంధించినటువంటి రిమాండ్ ప్రాసెస్ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఆ పోలీస్ స్టేషన్ లో అటు అల్లు అరవింద్ తో పాటు అల్లు శిరీష్, అదేవిధంగా తన మామగారు అయినటువంటి చంద్రశేఖర్ రెడ్డి గురించి చేరుకున్నారు. వారందరూ కూడా సమక్షంలో అల్లు అర్జున్ ని విచారిస్తున్నారు. కానీ అల్లు అర్జున్ ఒకటి చెప్తున్నారు, ఉటావుటిన పోలీసులు రావడం, తనకు ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా కనీసం బట్టలు మార్చుకునే అవకాశం కూడా తనకు ఇవ్వకుండా పోలీసులు అరెస్ట్ చేశారనేది అల్లు అర్జున్ చెప్తున్నటువంటి వర్షన్. కానీ ఇక్కడ అతనికి ఇంకా ఏమైనా అవకాశం ఇస్తే మళ్ళీ ఏమైనా సాక్ష్యాలు తారుమారుగా అతను ఏమైనా ఎస్కేప్ అవుతారనే కోణంలో కూడా పోలీసులు హుటాహుటిని అతన్ని అరెస్ట్ చేశారు. వెంటనే అతను చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో అతను ఇన్స్పెక్టర్ రాజు నాయక్ నేతృత్వంలో అతన్ని వెంటనే ఇక్కడ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి లోపల ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ప్రస్తుతం అతని యొక్క స్టేట్మెంట్ మొత్తం కూడా నమోదు చేసుకున్నారు. అసలు ఏం జరిగింది ఏంటి అనేది స్టేట్మెంట్ నమోదు చేసుకున్న తర్వాత అతని రిమాండ్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత అతనికి మెడికల్ రిపోర్ట్ అంటే వైద్య హాస్పిటల్ తీసుకెళ్తారు, వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. వైద్య పరీక్షలు కంప్లీట్ చేసిన తర్వాత అతను ఫిట్ గానే ఉన్నాడని ఒక సర్టిఫికేట్ తీసుకొని ఆ తర్వాత అల్లు అర్జున్ ని నాంపల్లి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారు. మెజిస్ట్రేట్ ముందు
ముందు హాజరుపరిచిన తర్వాత అటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలతో పాటు డిఫెన్స్ వాదనలు విన్న తర్వాత మరి కోర్టు కన్సిడర్ చేస్తుందా రిమాండ్ ని రిజెక్ట్ చేస్తున్నది మాత్రం సాయంత్రం వరకు కూడా ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం. సతీష్. రైట్ సునీల్, మీరు